నమస్తే ఫ్రెండ్స్. అంతా ఎలా ఉన్నారు? అంతా ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీ పార్ట్ 9గా మీతో మరిన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో ముందుగా నా వెయిట్ లాస్ జర్నీలో ప్రాపర్ డైట్ తర్వాత మెయిన్ రోల్ ప్లే చేసింది సూర్య నమస్కారం. దెర్ ఈజ్ నో వర్కౌట్ బెటర్ దెన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే 1 రౌండ్ ఆఫ్ సూర్య నమస్కార్‌లో 12 ఆసనాస్ ఉంటాయి. ఒక్కొక్క ఆసనాకి క్యాలరీ కన్జంప్షన్‌తో పాటు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పైగా విత్ ప్రాపర్ బ్రీతింగ్ ఇంక్లూడింగ్ మంత్రాలు చదువుతూ, కరెక్ట్‌గా శ్వాస మీద దృష్టి పెడుతూ సూర్య నమస్కారాలు రోజుకి మినిమమ్ 12 టైమ్స్ గనక చేసినట్లయితే ఆ సూర్య భగవానుడు శక్తిని ప్రసాదిస్తాడు. యోగా అనేది మనల్ని ఆ భగవంతునితో కనెక్ట్ చేస్తుంది అని నేను మీకు ముందు నుంచే చెబుతూ ఉన్నాను. యోగా అంటే కేవలం వెయిట్ లాస్ కోసం చేసే ఎక్సర్సైజెస్‌లో ఒకటి కాదు. అలా చూడకూడదు. దీనివలన చాలా రకాల అనారోగ్య సమస్యలు క్యూర్ అవుతాయి. ముందు నుంచే గనుక మనం యోగా ప్రాక్టీస్ డైలీ చేస్తూ ఉన్నట్లయితే అస్సలు అనారోగ్య సమస్యలనేవి లైఫ్‌లో రావు. నమస్తే ఫ్రెండ్స్. నేచురల్‌గా, హెల్తీగా, ఫిట్‌గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మై వెయిట్ లాస్ జర్నీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే పేరుతో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా ఒకటికి 2 సార్లు చాలా జాగ్రత్తగా వినడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ 6 మంత్స్ టైంలో నేను 20 కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం, నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఫేస్ చేసిన నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్‌ని నేను వీడియోస్‌గా చేసి షేర్ చేయడం జరిగింది. అందులో చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నేను ఫేస్ చేసిన నా సొంత ఎక్స్పీరియన్స్. ఏమాత్రం కల్పితం లేదు. అయితే కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి. ఈ వీడియోస్ చూసిన కొంతమందికి ఆశ్చర్యంతో, మేడం పార్ట్ 1లో 6 మంత్స్ ముందు అంటే వెయిట్ లాస్ కన్నా ముందు మీరు చూపించిన ఫోటో నిజమేనా? అది మీరేనా? కొంతమంది అయితే మెడిసిన్ యూజ్ చేసి ఏమైనా తగ్గారా? అంటే తెలిసిన వాళ్ళు మీరేమైనా మెడిసిన్ యూజ్ చేసి తగ్గారా అని కొంతమంది అడుగుతున్నారు. ముందు మీకున్న డౌట్స్ అన్నీ పక్కన పెట్టి నేను చేసిన పార్ట్ 1 నుంచి ఇంతవరకు వీడియోస్ ఒక్కొక్కటి 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. మొత్తం కలిస్తే 20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండవు. అవి ఒకటికి 2 సార్లు చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని నేను ఏం చేశాను, నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను, హెల్తీగా, ఫిట్గా, నేచురల్గా తెలుసుకుని అవి పాటించండి. మినిమం 2-3 డేస్ లేదా 1 వీక్ పాటించి చూడండి. డైలీ వెయిట్ చెక్ చేసుకోండి. మీరు సక్సెస్ అవ్వడం 100% జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వెయిట్ లాస్ రెసిపీస్. నేచురల్గా, హెల్తీగా, ఫిట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కొద్దిగా రుచికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నాను. నేనైతే రుచికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే రుచిగా తినాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఫ్యామిలీ కోసం వేరుగా వండాలి, మన కోసం వేరుగా వండుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజులకి మనం ఇరిటేట్ అయిపోయి విసుగొచ్చేసి ఆపేసే అవకాశాలు ఉంటాయి. ఒక 5 కేజెస్ 6 కేజెస్ వెయిట్ లాస్ అయ్యి ఆ తర్వాత టైం లేదు అనే కారణంతో మనం వెయిట్ లాస్ని ఆపేయాల్సిన అవసరం వస్తుందేమోననే ఉద్దేశంతో నేనేం చేశానంటే నేను రుచికి అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వనే లేదు. ఆ భగవంతుని దయ వల్ల నేను ఫైనల్గా సక్సెస్ అయ్యాను. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోగలిగాను. అయితే అలా కాదు, కొద్దిగా టేస్టీగా వెయిట్ లాస్ అవ్వాలి, మా దగ్గర టైం ఉంది, మేము చేసుకుంటాము, నో ప్రాబ్లం అనుకునే వాళ్ళైతే నేను 1 డేకి వెయిట్ లాస్ షెడ్యూల్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అది చూసి మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి మీ వెయిట్ లాస్ని మీరే చెక్ చేసుకుంటూ ఉండండి. మార్నింగ్ లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఏమీ తాగకుండా తినకుండా మీ వెయిట్ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న వెయిట్ని నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక నిమ్మ చెక్క పిండుకొని తీసుకోండి, వామ్ వాటర్లో. అలా కాదు, ఎసిడిటీ ప్రాబ్లమ్స్తో కొంతమంది ఉంటారు, మేము నిమ్మ తీసుకోమనుకుంటే కనుక నార్మల్గా వేడి నీళ్ళు 1/2 లీటర్ తాగేయండి. తాగేసిన తర్వాత ఒక 1 అవర్ ఖచ్చితంగా మీరు వ్యాయామాలు చేయాలి. వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, అది మీ చాయిస్. యోగా అనేది చాలా మంచిది, అది నేను ఇచ్చే సజెషన్. అయితే ఇలా 1 అవర్ గట్టిగా వ్యాయామాలు చేయండి. వ్యాయామాలు అనేవి ఎర్లీ మార్నింగ్ సజెస్ట్ చేస్తాము, కానీ మాకు టైం ఉండదు,
అనుకున్న వాళ్ళు ఈవినింగ్ చేయొచ్చు. లేదు అప్పుడు కూడా టైం ఉండదు అనుకునే వాళ్ళు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. తినడానికి 2½ అవర్స్ తర్వాత ఎప్పుడైనా మీరు 1 అవర్ వ్యాయామానికి కేటాయించండి. ఆ తర్వాత వ్యాయామం అయిపోయిన తర్వాత మరొక 1/2 లీటర్ వాటర్ తీసుకోండి. విత్ సబ్జా వాటర్ తీసుకోవచ్చు. చియా సీడ్స్ నానబెట్టి ఇంతకుముందే 2 అవర్స్ బిఫోర్ లేదా నైట్ నానబెట్టి ఉంచిన చియా సీడ్స్ వాటరు తీసుకోవచ్చు. మొత్తానికి టిఫిన్కి ముందు, బ్రేక్ఫాస్ట్కి ముందు 1 లీటర్ వాటర్ అనేది మీరు తీసుకోండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్. పెసరట్టు. నా వెయిట్ లాస్ జర్నీలో బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ పొజిషన్లో ఇదే ఉంటుంది. పెసరట్టు అనేది వెయిట్ లాస్ కోసం చాలా ఉపయోగకరమైంది. పొట్ట నిండుగా టేస్టీగా తినొచ్చు. మనం 2 లేదా 3 లేదా నాకు ఒకటే చాలంటే ఒకటే తినొచ్చు. కీరా, ఆనియన్, లెమన్ పీసెస్ పిండుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వెయిట్ లాస్ జర్నీలో అయితే ఫస్ట్ ర్యాంక్ నేను దీనికే ఇస్తాను. 2 తినొచ్చు, 3 తినొచ్చు, పెసరట్టు పర్లేదు. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ అనేది మనకి డైజెస్ట్ అవ్వడానికి క్యాలరీస్ చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి. అందుకోసం వెయిట్ లాస్ కోసం ప్రోటీన్ ఫుడ్ సజెస్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద లంచ్ ప్లేట్. రైస్ చూడండి, నేను చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను రైస్కి. ఎందుకంటే మేము ఓవర్ వెయిట్ ఉన్నాము, తప్పదు తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం రైస్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకవేళ రైస్ కాదు పుల్కాలు తింటాం అనుకుంటే పుల్కాలు అయితే ఒక్కటే తినండి. 2 అనుకుంటే కనుక 2 తినండి. మరుసటి రోజు వెయిట్ చెక్ చేసుకున్నాక వెయిట్ లాస్ అవ్వకపోతే కనుక పుల్కాలు మాత్రం తగ్గించేయాలి. కర్రీస్ మాత్రం చాలా ఎక్కువ తినాలి. అంటే మీ పొట్ట ఎంత నిండుతుందో అందులో 50% కర్రీసే తినాలి. ఆ తర్వాత మీరు క్యారెట్కి, కీరాకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. వీటితో పాటు పొట్ట నింపుకోవడానికి ఉపయోగించుకోవాలి. కర్రీస్ ఎక్కువ తినాలి. నేను చూడండి సొరకాయ కర్రీ వండాను, తర్వాత వంకాయ బఠానీ వండుకున్నాను. సో ఇలా 1-2 కర్రీస్తో ఒకే కర్రీ మీకు కష్టం అనిపిస్తే 1-2 కర్రీస్. ఆకుకూరలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. లీఫీ వెజిటబుల్స్, తోటకూర, పాలకూర ఇలాంటివి రోజుకు ఒక ఆకుకూర ఉండేటట్లు చూసుకోండి. మిగతా కర్రీస్ ఏవైనా ఒకటి. దుంపలు కాకుండా, బంగాళదుంపలు ఇలాంటి దుంపలు కాకుండా. ఒకవేళ అలాంటి దుంపలు తినాలి అనుకుంటే రైస్ ఇన్ ప్లేస్ ఆఫ్ రైస్ అది మీరు యూజ్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ ద కలర్ఫుల్ డిన్నర్ ప్లేట్. డిన్నర్కి ఓన్లీ మనం ఫ్రూట్స్ ఓన్లీ డిన్నర్కి తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ వెయిట్లో ఉన్నాం, ఒక జస్ట్ మనం బాడీ మాస్ ఇండెక్స్కి 5 kg ఇలా ఎక్కువ ఉన్నాం, మేము వెయిట్ గెయిన్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు కూడా నైట్ టైం ఓన్లీ ఫ్రూట్స్ తిని మిగతా 2 పూట్ల వండిన ఆహారం తినడం వల్ల చాలా యూజ్ అవుతుంది. వెయిట్ ఎప్పటికీ వాళ్ళు ఇంకా వెయిట్ గెయిన్ అవ్వరు. సో ఫ్రూట్స్లో మనం గోవా, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటున్నాను, నేను ఎక్కువ గోవా, తర్వాత పపాయాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను, తర్వాత యాపిల్స్, పోమోగ్రనేట్, ఇంకా కీరా వెజిటబుల్స్ ఇవి కూడా చాలా యూజ్ చేశాను నేను. కీరా, క్యారెట్ ఇవి లో క్యాలరీ ఫుడ్స్, ఇవి కూడా నేను యూజ్ చేశాను. సో ఫ్రూట్స్ అనేవి లిమిట్ ఏం లేదు, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే. పొట్ట అనేది ఖాళీ లేకుండా ఉండాలి. ఖాళీగా ఉండకున్నా, నేను కొద్దిగా తిన్నాను అనే ఫీలింగ్తో మీరు ఉండకున్నా, మీకు ఎన్ని ఫ్రూట్స్ నచ్చితే అన్ని కట్ చేసుకొని మీరు తినాల్సిందే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో ఈ 3ంటికి మధ్యలో హాట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, పలచని బటర్ మిల్క్ కానీ, లేదు ఇంకా ఏదైనా తినాలి అనుకుంటే ఏదైనా ఒక ఫ్రూట్, గోవా, పపాయ ఇలాంటివి ఏదైనా ఫ్రూట్స్ కానీ తీసుకోండి. ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఏమీ తినకుండా తాగడానికి ముందు మీ వెయిట్ మీరు చెక్ చేసుకోండి. నిన్నటి వెయిట్కి ఈ రోజు వెయిట్కి మధ్యలో డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వెయిట్ లాస్ షెడ్యూల్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెయింగ్ మెషిన్ని ముందు మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకోవాలి. ఎవ్రీడే వెయిట్ చెక్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మీకు మీరుగా మీ వెయిట్ లాస్ని డైలీ అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే బెస్ట్ రిజల్ట్ని చూస్తారు. సో వెయింగ్ మెషిన్ చాలా అవసరం. ఈ రోజుల్లో వెయింగ్ మెషిన్ అనేది అందరికీ అవసరం. వెయిట్ గెయిన్ అవ్వకూడదు, వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా వెయింగ్ మెషిన్ చాలా అవసరం. థ్యాంక్ యూ.